that you are moving on, now that you are moving on. You have been a credit, you have been a star, you have been a credit, you have been a star. We won't forget you wherever you are. We won't forget you wherever you are. You have been a credit, you have been a star. We won't forget you wherever you are. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on, now that you are moving on. You have been a credit, you have been a star, you have been a credit, you have been a star, and we know you are gonna go far, and we know you are gonna go far. You have been a credit, you have been a star, and we know you are gonna go far. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on, now that you are moving on. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం పోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాళ్ళు నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
కొంచెంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ నే లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party సభాయ నమః. ఈరోజు నారాయణరావు గారు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి వాళ్ళ మిత్రులకి వారి యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం జరిగే ముందు చిన్న శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే సాగర సంగమంలో అని విశ్వనాథ్ గారు రాశారేమో అనుకుంటారు. అవునండి, సాగర సంగమంలో విశ్వనాథ్ గారు రాశారు. అది కాదు, కాళిదాసు రచించినటువంటి శ్లోకం అన్నమాట. ఇది కేవలం జ్ఞానం కొరకు మనం ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా ఈ శ్లోకంతో స్టార్ట్ చేస్తాం. తర్వాత మరొక శ్లోకం యాకుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి ఈ సరస్వతుల శ్లోకాన్ని ఎందుకు చదివానంటే మనకి ఎటువంటి జాడ్యాలు లేకుండా ఈ కార్యక్రమం సక్రమంగా జరగమని ఆ సరస్వతి దేవిని ప్రేయర్ చేస్తూ, ముఖ్యంగా మనకి ఈ శ్లోకం చదవడానికి కారణం ఏంటంటే మన మాడవ నారాయణరావు గారు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ వాళ్ళ డిపార్ట్మెంట్ వారు 29వ తేదీనే చేశారు. అంటే సరస్వతి దేవి పుట్టినరోజు నాడే చేశారు. కాబట్టి ఆయన జీవితం ధన్యం అనమాట. ఒకసారి బిగ్ క్లాస్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 గట్టిగా క్లాస్ కొట్టాలి. కొట్టమన్నప్పుడు గట్టిగా చెప్పాలి, కొట్టాలి.
అప్పుడే వాళ్ళకి అందరికీ కూడా హుషారుగా ఉంటుంది. అయితే అన్నయ్య గారు ఒకసారి నేను వస్తానని తెలుసు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆయన మీద అభిమానం మీద అడిగారు ప్రత్యేకంగా. ఆయన కూడా చాలా సంతోషించారన్నమాట. సంతోషిస్తే అక్కడికి నేను వెళ్ళడం జరిగింది 29వ తేదీని. అక్కడ చాలా లిమిటెడ్ మెంబర్స్ చేశారు. అయితే అక్కడ చేసిన దానిలో ఒక 6కి ఎంతమంది రిటైర్ అయ్యారు మొత్తం అందు కూడా. రిటైర్మెంట్లో మనకి స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి వాళ్ళు 2 ఎంతమంది ఉన్నారు. అయితే ఈ 6లో ఎక్కువగా యంగ్గా కనబడి శోభన్బాలా కనిపించినటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నారు చెప్పండి చూద్దాం? మన మాడే నారాయణరావు గారే కనిపించారు నాకు. బిగ్ క్లాస్. ఎందుకంటే అక్కడ ఎంత అనకూడదు కానీ ఆయన చూస్తుంటే ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేశారు కానీ ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఈజీగా చేయగలరు అనిపించింది. ఎంత లైటింగ్ అండి, లైటింగ్ అయిపోయినా ఆయన చూస్తేనే పెద్ద లైటింగ్ లాగా అనిపించింది నాకు. బిగ్ క్లాస్ అందరూ కూడా. అంటే నాకు చాలా అంత ఆనందం అనిపించింది అనమాట అక్కడ చూసాక. అయితే అక్కడ అందరిలోని మన నారాయణరావు గారి గురించే ఎక్కువగా బాగా మాట్లాడడం జరిగింది. అయితే నాకు అవకాశం అక్కడ మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో అని అనుకున్నాను. కానీ ఒకరికి వాళ్ళ అబ్బాయికి వెళ్ళారు, ఒకరికే ఇచ్చారు అవకాశం. అయితే నాకు మళ్ళీ ఇక్కడ మాట్లాడే అవకాశం దొరుకుతుంది అనుకున్నాను. ఆ సరస్వతి దేవే మనకి అనుగ్రహించింది అనుకుంటున్నాను నేను. అయితే ఆయనకి స్వచ్ఛంద పదవి విరమణ చేసేటప్పుడు అక్కడ హెచ్ఓడి పెద్ద ఆఫీసర్ గారు వచ్చారు. వచ్చి ఆయన ఎక్కువ చెప్పిన దానిలో మన నారాయణరావు గారి గురించి చెప్పారు. ఆయన ముఖ్యంగా ఒక నోబుల్ పర్సన్గా మన నారాయణరావు గారిని వర్క్లో డెడికేటివ్, ఎనర్జెటిక్, ఇంకా ఆయన ఇంకా కొంతకాలం చేస్తే బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా ఆయన కొన్ని మరి చేస్తే బాగుంది అనిపించింది ఆ మాటలు అనిపించాక ఆయన మాట్లాడుతుంటే. తర్వాత ఇంకేంటంటే ఆయన చెప్పిన దానిలో వర్క్లో ఎక్కువగా డెడికేషన్ ఉండడం వల్ల ఆయన చాలా బాగా ఇష్టపడేవారు. ఆయన అంతా కూడా రోజు కనిపించేవారు. మరి ఈవేళ రిటైర్ మరి ఆయన పదవి విరమణ చేస్తున్నారు, మళ్ళీ రేపు నుండి మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి కాసేపు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. చెప్తూ ఆయన్ని డిపార్ట్మెంట్లో చాలా గౌరవంగా ఉన్నది అనకూడదు కానీ మన నారాయణరావు గారికి చాలా గౌరవంగా ఉంది అక్కడ. నేను అనుకున్నాను ఏదైనా జాబ్ చేస్తే అంత డెడికేటెడ్గా చేయాలి అని అనిపించింది అనమాట. ఎవరికైనా మనకి జీతం తీసుకునేటప్పుడు అంత బాగా డెడికేటెడ్గా చేస్తేనే మనకు కూడా ఆ రోజు ఇంటికి వచ్చాక బాగా నిద్ర పడుతుంది. కాబట్టి తర్వాత ఆయనకి 36 ఇయర్స్ అయింది ఈ జాబ్ చేస్తూ. నేను అనుకోలేదు అంత అంటే చిన్న వయసులో 10th క్లాస్ అయిపోయి వస్తుందేమో జాబ్ అనిపించింది. చాలా అదృష్టం అనమాట అది రావడం అనేది, చాలా అదృష్టం. ఇప్పుడు పిల్లలందరికీ కూడా 30 ఇయర్స్ 25 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది. నేను గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళేటప్పుడు ఏపీబీఎస్సీ సెలెక్ట్ అయ్యేటప్పుడు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దేవరాపల్లిలో సెలెక్ట్ అయ్యేటప్పుడు నేను మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు పిందుర్తి గవర్నమెంట్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు నాకు 24 ఇయర్స్కే జాబ్ వచ్చింది. కానీ 24 ఇయర్స్కి జాబ్ వచ్చిన అప్పటికే చాలా నన్ను ఈ చిన్న వయసులో అబ్బాయికి ఎంత బాగా వచ్చినాను. కానీ నాకన్నా యంగ్ మన నారాయణరావు గారు. ఎందుకంటే 20 సంవత్సరాలకి 21 సంవత్సరాలకి వచ్చింది జాబు. కాబట్టి బిగ్ క్లాస్ 36 ఇయర్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ భగవంతుడు పూర్తి ఆరోగ్యాలు ఇవ్వడం వల్ల ఆయన చేయగలిగారు. అయితే వర్క్లో డెడికేషన్ ఉండడం వల్ల కూడా భగవంతుడు ఆ శక్తి ఇచ్చేయడం అనిపించింది నాకు. తర్వాత హెచ్ఓడి గారు వర్క్లో పర్ఫెక్ట్ అని చెప్పారు. అలా ఉండడం వల్లే పిల్లలు కూడా, అంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడే పిల్లలు కూడా బాగా సెటిల్ అవుతారంటారు. ఆయన చాలా కష్టాలు ఉండి చిన్నప్పుడు చాలా కష్టపడి ఉంటారు. ఆయన మీ అందరికీ తెలియజేయాలి, ఆయన చాలా తక్కువగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆయన ఓన్ నాలెడ్జ్ మీదే పిల్లల్ని హై స్థాయిలో తీసుకెళ్లారన్నమాట.
అంటే ఆయన వరకు అలా డెడికేట్గా పనిచేయడం వల్ల పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. చిన్న విషయం కాదు, వాళ్ళ అబ్బాయి ఎంటెక్ చదువుకున్నారు. ఎంటెక్ చదువుకొని సైంటిఫిక్ ఆఫీసర్గా సెటిల్ అయ్యారు. బిగ్ క్లాస్ తెలియజేయాలి అందరూ కూడా. తర్వాత వాళ్ళ పాప కూడా అనకూడదు కానీ బంగారం లాంటి అల్లుడు దొరికారు. ఆ పాప ఏ కలర్లో ఉంటుందో ఆ అబ్బాయి కూడా అదే కలర్లో ఉన్నాడు, చూడండి కావాలంటే. కాబట్టి అది అదృష్టం అన్నమాట. అంటే కలర్ అని కాదు కానీ ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిత్వం కావాలి, మెయిన్ పర్సనాలిటీ ఇది. ఎందుకంటే ఇవాళ రేపు పర్సనాలిటీ అంటే మహాత్మా గాంధీ, ఐ మీన్ ఎన్ ఆల్రౌండ్ ర్యాంక్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ ద చైల్డ్ అండ్ మ్యాన్, బాడీ మైండ్ స్పిరిట్, అకార్డింగ్ టు మహాత్మా గాంధీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అంత బాగా వర్క్ చేశారంటే అర్థం ఏంటంటే మనకి ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్పిరిచువల్గా కూడా డెవలప్ అయితే ఆ వ్యక్తి బాగా సెటిల్ అవుతారు. కాబట్టి నారాయణరావు గారిలో చెప్పింది, ఆయన హెచ్ఓడి గారు మాట్లాడింది అదొకటి. తర్వాత డ్యూటీలో కూడా అందరితో కూడా ర్యాపో చాలా బాగుంది. చాలామందికి వెళ్తారు కానీ కొంతమంది తగులు పెట్టుకుంటూ ఉంటుంటారు. కానీ ప్రతి వ్యక్తితో కూడా సత్సంబంధాలు చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళేసరికి. అంటే ఏదన్నా మనం ఇలా వర్క్ చేస్తే నారాయణరావు గారిలా వర్క్ చేయాలనిపించింది అనమాట నాకు అక్కడికి వెళ్ళాక. ఆయన చూసినటువంటి గుడ్ క్వాలిటీస్లో, ఎందుకంటే ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకుంటే మనకి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సాంగత్యం బాగుండాలంటారు. సాంగత్యం బాగుండాలంటే ఆయన యొక్క ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు. మనకి ఫిలాసఫీలో ఒక మాట ఉంటుంది, ఫిలాసఫీలో మనం ఏదైనా అత్తర్ దుకాణానికి వెళ్ళామనుకోండి, అత్తర్ దుకాణానికి వెళ్తేనట మనం ఏ వస్తువు కొనక్కర్లేదు, మనం వెళ్ళి తిరిగి వస్తే చాలు మనకి మన దగ్గర సుగంధమైనటువంటి వాసన వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం దీన్ని బట్టి ఫిలాసఫీలో ఏం చెప్పారంటే మంచి వాళ్ళతో కానీ మనం స్నేహం చేసినట్లయితే మనకి మంచి లక్షణాలు వస్తాయి, మన క్యారెక్టర్ బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తారనమాట. ఇది ఫిలాసఫీలో మనం నేర్చుకోవాల్సింది. అలాగే నారాయణరావు గారు చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే. ఒక కనకరాజు తీసుకోండి, అతను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసే మనస్తత్వమే. ఒక సెలవు కుమార్ తీసుకోండి, ఆయన కూడా అక్కడ ఉన్నారు, అక్కడ ఏం తెలియలేనట్టు ఉన్నారు చూడండి వెనకని. కానీ ఆయన ఏం తెలియలేనట్టు ఉన్నా ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే గోల్డ్. ఎందుకంటే ఆయనలోని చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదుగుండాలనేది తత్వం అనమాట ఆయన. నాకు ఆయన చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది, ఎందుకంటే అట్లా మనం ఉండగలమా లేదా అని చెప్పేసి. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ నారాయణరావు గారు చుట్టూ ఉన్నారు. కాబట్టి నారాయణరావు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో చూడండి. కాబట్టి బిగ్ క్లాస్ తెలియజేయండి అందరూ కూడా, బిగ్ క్లాస్ నారాయణరావు గారికి. మన నారాయణరావు గారు ఓకే, ఇది మనకి కొన్ని ఎంత మాట్లాడుకొని ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయి. ధన్యవాదాలు. తర్వాత పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఓ
మిత్రులు డిపార్ట్మెంట్ తరఫున వచ్చారు. అయితే డిపార్ట్మెంట్ గొడుగు ఫ్రెండ్స్ అంటే అంబ్రెల్లా ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక సన్మాన పత్రం నారాయణరావు గారు మీద అభిమానంతో ఎంతో అభిమానంగా తీసుకొచ్చారు. ఒకసారి సన్మాన పత్రాన్ని వాళ్ళకి బహుకరించవలసిందిగా దంపతులిద్దరికి కూడా బహుకరించవలసిందిగా కోరుచున్నాను. బిగ్ క్లాస్ 1 2 1 2 3 1 2 బిగ్ క్లాస్ బిగ్ క్లాస్ బిగ్ క్లాస్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 అలా ఉండాలి. సన్మాన పత్రం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు శ్రీ మాడివి నారాయణరావు గారికి అభినందన సన్మాన ప్రకృతి ప్రసాదించిన సుందరమైన గిరులు అవి హిమాలయాలకు సోదరులు, ఆధ్యాత్మికతకు అభ్యుదయానికి చిరునామాలు, అరుకు లంబసింగ్ అందాలు, వరాహ సారద గంభీర మొదలగు నదీ ప్రవాహములచే నిత్యము సస్యశ్యామలుగా ఉన్న ఇలా విశాఖ జిల్లా. ఇక వాళ్ళ రాంబెల్ గురించి ప్రస్తావన చేశారు వాళ్ళు. ఒకసారి రాంబెల్ వాళ్ళందరూ కూడా వినండి. విశాఖ జిల్లా తీర ప్రాంత అందాల్లోని మళ్ళీ కేరళకు చెల్లి, నేటి నాయకులకు తల్లి, అభివృద్ధిలో కల్పవల్లి, సాంప్రదాయాలకు గల్లి, నేటి భారతావనికి రక్షణ తల్లి మా రాంబెల్. రాంబిల్లి దరి కొత్తపేట గ్రామంలోని 1967 జూన్ 10వ తేదీన శ్రీ మాడివి నాగన్న గారు మరియు శ్రీమతి జోగిరాజు గారుల దంపతులకు సప్తమ సంతానముగా మన మాడివి నారాయణరావు గారి జన్మం. వీరు పాండవుల లాంటి 5 అన్నదమ్ములు, త్రిశక్తి లాంటి 3 ఆడపిల్లలు. శ్రీ మాడివి నారాయణరావు గారికి అక్షరము జీవన గమ్యములోని తిరిగిలేని అస్త్రమని చిరుప్రాయంలోని ఎలిమెంటరీ విద్య రాంబెల్లిలోని, సెకండరీ ఎడ్యుకేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్ రాంబెల్లిలోని, విశాఖపట్నం ITAలోని ఫిట్టర్గా చేశారు. ఈ నిమిత్తాలుగా విద్యాభ్యాసం. తర్వాత వాళ్ళ స్టీల్ ప్లాంట్ గురించి రాయడం జరిగింది. 1989వ సంవత్సరం శ్రీ నారాయణరావు గారికి అరుదైన వార్షికం. ఆసియాలోని అత్యంత ఆధునూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమై నవరత్నాల్లో మేటిదై వేల కొలువులలో కొలువైన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం. మాడివి వారి ఇంటిలో ఆనందాల సంబరం. JOTగా RMHV డిపార్ట్మెంట్లో జాయినింగ్, మిషన్స్ రిపేర్స్ అవగాహనలు. ఆయన అవే ఈయన చేతిలో అస్త్రాలు, అందరితో స్నేహభావాలు. 1993వ సంవత్సరం నారాయణరావు గారికి నవ వసంతం. ఆవిడ మ్యారేజ్ గురించి ప్రస్తావన చేశారు ఇక్కడ. దివిలో నిర్ణయం, భూమిలో శ్రీ వెంకటలక్ష్మి గారితో పరిణయం. ఈయన జీవన గమ్యములోని మహత్తర పరిణామం. శ్రీ వెంకటలక్ష్మి గారు రాక మాడివారి కుటుంబంలో సిరి సంపదల కలయిక. శ్రీ వెంకటలక్ష్మి గారు అత్తామామల ఆప్యాయతగాను, తోటి అక్క చెల్లెళ్లను అనురాగంతోనూ, అందరినీ ఆదరించే అభిమానవతిగాను, ఇల్లాల ఇంటికి వెలుగుగా, కష్ట సుఖాలలో తల్లిదండ్రులను మరిపించే గృహిణిగా, మగువేగా మగవానికి మధుర భావనగా నారాయణరావు గారిలో సగమై ఆయన విజయాలకు విజయలక్ష్మిగాను, అనురాగ బంధానికి 2 పిల్లలు, వంశాభివృద్ధికి సంతాన లక్ష్మిగాను, కుటుంబాభివృద్ధికి పాలు నీళ్ళ వలె కలిసి ఆలుమగల జంట వీరిది. వీరి అనురాగ బంధానికి 2 పిల్లలు. కుమారుడు శ్రీ వీర వెంకట సత్య నాగదీపక్ MTech NPCIL సైంటిఫిక్ ఆఫీసర్, కన్యాకుమారిలో చేస్తున్నారు ఆయన. కుమార్తె
శ్రీమతి స్వర్ణపూడి లీలా మౌనిక, ఆవిడ బీటెక్ చదివారమ్మా. అల్లుడు గారు శ్రీ వెంకట సాయి అజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇది వీరి కుటుంబ నేపథ్యం. తర్వాత మళ్ళా నారాయణరావు గారు వర్క్ గురించి ఇక్కడ రాయడం ప్రస్తావన జరిగింది. శ్రీ నారాయణరావు గారు ఆర్ఎంహెచ్పి మెకానికల్లో ఆయా మిషన్లకు కన్వేర్స్ ఫ్యామిలీ డాక్టర్గాను అన్నింటిలో తానై ఎటువంటి ప్రాబ్లమ్స్లోనూ నైనను అత్యంత చాకచక్యంతో అనుకున్న సమయానికి వాటి ఆరోగ్యాన్ని కుదురుపరిచే నేర్పరి. ఒకవైపు ఉద్యోగం, మరొక వైపు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి విద్యపై మక్కువ తీర్చుకొని అధికార యంత్రాంగంతోనూ తోటి సహచరులతోనూ ఒబ్బడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఒదిగి జనరల్ ఫోర్మ్యాన్ 39/2025 స్వచ్ఛంద పదవి విరమణ గావించే సందర్భంగా మీ మిత్రులు శ్రేయాభిలాషులు అందించు అభినందన మందార మనస్సుల మాల. బిగ్ క్లాస్, బిగ్ క్లాస్, బిగ్ క్లాస్, బిగ్ క్లాస్. మీ సర్వీసు అటు కుటుంబానికి ఇటు ప్లాంటు ఎంతో శ్రేయస్సు. మీతో పరిచయం, అలుపెరగని జీవనయానం. కొలతలొద్దు, కలతలొద్దు, కలిసి ఉండడమే ముద్దని. మనం పనిలో చేసే తప్పు కాకూడదు. ఎవరికి ముప్పని పనిలో భద్రత. మనకు, మన సంస్థకు ఎటువంటి సౌఖ్యతని. ఆటలో గెలవాలంటే ఎవరినైనా ఓడించాలి. జీవితంలో గెలవాలంటే అందరినీ ప్రేమించాలని. బాగుండడం అంటే బాగా ఆస్తిపాస్తుల్లో లేక బాగా సంపాదించడం అని కాదు. నవ్వుతూ నలుగురితో ఆనందంగా ఉండాలని. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలనే ఓ అగ్రజ. ఉద్యోగం అంటే ఆఫీసు, జీతము, పని అనుకున్నాం. కానీ అనేక మనస్సుల మమతల కొబ్బులని, ఆప్యాయతకు, అనుబంధాలకు నిలయం తెలుసుకున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి కొటేషన్ రాయడం జరిగింది. మనిషి బంగారంగా ఉంటే సరిపోదు, మనస్సు బంగారంలో ఉండాలని. బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు, మనిషిని క్యారెక్టర్తో కొలుస్తారు. ఓ అభినందన అజాత శత్రువ, విద్యా ఉద్యోగాల్లో ఆదర్శనీయమైన మీ జీవన చిత్రములో మంచితనం, కమిట్మెంట్స్, సత్సంబంధాల క్రమశిక్షణతో మీ ముందు ఒడుగుపోయాయి మిత్రమా. బిగ్ క్లాస్, బిగ్ క్లాస్, బిగ్ క్లాస్. ఇదే అక్కడ హెచ్ఓడి గారు తెలియజేశారు. సీనియర్ మేనేజర్, ప్లాంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన ఈ మాటలు చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు సర్వీస్ చేసిన ఓ బహుదూరపు కార్మిక బాటసారి, అందుకోండి వందనాలు. మీ శ్రేయాభిలాషుల నుండి మీరు రిటైర్మెంట్ అనంతరము ఆయురారోగ్యాలతో, మనవలు మనవరాళ్లతోని, సిరి సంపదలతో నిండుగా 100 వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ మీ మిత్రులు, శ్రేయాభిలాషులు, ఆర్ఎంహెచ్పి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెల్ఫేర్, ఆర్ఎంహెచ్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. తేదీ 30/9/2025. ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణరావు గారికి, వారి దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుఖినో భవంతు. అందరూ మంచివాళ్ళు అవ్వాలి, మంచివాళ్ళు అందరూ బాగుండాలనేది ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటిది. కాబట్టి ధన్యవాదాలు. అలా డైనమిక్గా మాట్లాడారు. ఎవరో చెప్పండి చూద్దాం. మన దీప్, సైంటిఫిక్ ఆఫీసర్, ఇది కన్యాకుమారి అని చెప్పారు కదా ఈ అబ్బాయి. నమస్కారం. మా డాడీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణతో ఎంతో ఏమంటారు ప్రేమతో దగ్గరగా తెచ్చుకొని అందరినీ మమ్మల్ని కొంచెం బుద్ధిగా బాగా పెంచారు. మాకు చిన్నప్పటి నుంచి ఏం కష్టం లేకుండా తనే ముందుండి మాకు ఇండిపెండెంట్గా ఉండి మమ్మల్ని నడిపించారు మమ్మల్ని. అండ్ మాకు చిన్నప్పటి నుంచి మాకు మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని దేపెట్టడం అండ్
ప్రతిసారి మా మమ్మీ నేను ఎక్కడికి కాలేజ్కి వెళ్ళినా సరే, అది ఆదివారం అయినా సరే, సెకండ్ సాటర్డే అయినా సరే, మా మమ్మీ క్యాబ్ పెట్టేది. ఆ క్యాబేజ్తో పాటు మా ఫాదర్ అలాగా డ్రై ఫ్రూట్స్ కానీ స్నాక్స్ ఐటమ్స్ ఇద్దరు కష్టపడుతున్నాం మమ్మల్ని అలా పైకి తీసుకొచ్చారు మమ్మల్ని, నన్ను మా చెల్లిని. సో ఎవరికి కష్టం వచ్చినా సరే ముందుంటారు ఎప్పుడు, అది అర్ధరాత్రి అయినా సరే పట్టపగలైనా సరే ముందుంటారు ఎప్పుడును. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, అసలు ఎవరైనా సరే నాకు ఇలాగ సహాయం కావాలి అంటే ఎప్పుడు నో అని చెప్పలేదు. నేనున్నాను అని ముందుకు వచ్చి అందరికీ ఎంతో కొంత తాను వీలైనంతగా సహాయం చేస్తూ ఉండేవా ఎప్పుడును. అలాగే అందరి మన్ననలు పొందేవా ఎప్పుడును. ఇప్పుడు వచ్చి ఒక్క చెడ్డ పేరు లేదు, ఎప్పుడు మంచి పేరు అందరూ తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. ఫ్యామిలీస్లో ఎవరికి కష్టం వచ్చినా నారాయణరావు గారు కూడా నారాయణరావు గారు ఇచ్చినటువంటి అభిమానమే. కాబట్టి నారాయణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా ఫ్యామిలీ. ఈరోజు నేను అనుకోలేదు ఇంత గ్రాండ్గా, ఇంత సక్సెస్, ఇంత నిండుగా ఈ సభకి ఇంత ఆనందంగా, ఇంత అందంగా కనబడుతుందంటే కారణం మా బ్రదరు యూసీహెచ్పి రావు గారే. ఏం కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏంటంటే సన్మాన పత్రం మా ఫ్రెండ్స్ ఇచ్చారు, చదువుతారు ఏంటండి అని అన్నారు అంతే. ఎందుకంటే ఆ సన్మాన పత్రం రాసినప్పుడే వచ్చి చదువుతా ఉన్నారు. అయితే ఆయన నాకు ఎందుకో అనిపించింది, భగవంతుడు అంటే ఈ విధంగా ఇంత టాలెంట్ బయటికి అంటే మన వేదిక, అంటే మన కుటుంబంలో వేదికలో ఎవరొకరు ఒక టాలెంట్ బయటికి రావాలంటే ఎక్కడో కనపడాలి, ఎక్కడ అనేది నాకు తెలియట్లేదు. ఎందుకో నాకు అనిపించింది ఈయన దగ్గర ఉంది, ఆ టాలెంట్ ఉందనేది అనిపించి నాకు ఎందుకో సార్ వద్దు, నా తర్వాత చెప్తారండి చదవడం, మా మాస్టర్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనకి అవకాశం ఇస్తారండి సార్ అనుకున్నానండి అని చెప్పి ఈయనకి చెప్పాను. అంటే సరే నేను చదువుతానండి అని అన్నారన్నమాట. అంటే అంటే నేను వద్దండి అనేసి ఆయన కూడా మాస్టర్, అంటే మా ఎంప్లాయీ, వాళ్ళ మిస్సెస్ టీచరు, ఆయన ఇలాగ ఎన్నో వందలు సన్మానపత్రాలు రాయడం చదవడం జరిగింది. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తారు ఆయన ప్రత్యేకించి. అయితే నాకు ఎందుకో అనిపించింది, కానీ ఎంత బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ బయటకు వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను చూడలేదు కూడా ఇక్కడ, కానీ ఈ వేదికల్లో చూడటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభ ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం మాస్టర్ గారు. చాలా ఇంత గ్రాండ్గా ఇంత ఇదిగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఇక మరి సబ్జెక్ట్లోకి వెళ్తాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, అలాగే నాకు విద్యను అభ్యసించినటువంటి నా గురువుకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు అన్నదమ్ములు 5, అంటే మా తల్లిదండ్రులకి మేము 5 అన్నదమ్ములవి. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంకొక 2 అన్నదమ్ములు ఉన్నారు, మొత్తం 7 అన్నదమ్ములు. అదే రాము అండ్ శివప్రకాష్ ఇద్దరు, దేవుడు ఇచ్చినటువంటి 2 అన్నదమ్ములు. మేము పైకి అంటే తోడలు ఎప్పుడూ అనుకోలేదు, అన్నదమ్ములోనే అన్నయ్య తమ్ముడు అనే పిలుచుకోవడమే తప్ప, కానీ ఏ రోజు ఇదే ఈ రోజుకి కూడా నా పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు కూడా చిన్న మాట కూడా లేదు. అంతా నాకు పెద్దలకు అప్పచెప్పి నాకు నన్ను గౌరవిస్తూ, అన్నయ్య నువ్వు ఎలాగైతే అలాగే, నువ్వు ఏది చెప్తే అది నేను అని ఇద్దరు కూడా అలాగే నాకు ఎంతవరకు కూడా నాకు గౌరవించారు. అది వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత అలాగే మేము అన్నదమ్ములు, మేము 5 అన్నదమ్ములు కూడాను, అలాగే మాకు అక్కల 3 ఉన్నారు. మొత్తం మా సంతానం, మా నాన్నగారి సంతానం మాకు ఒక క్రమశిక్షణతో నేర్పారు. ఆ క్రమశిక్షణతో ఈ రోజు వరకు కూడా మేము ఒకే మాట మీద వెళ్తున్నాం. మేము ఈరోజు రాంబిల్ మండలం కొత్తపేటలోని ఒక నాగన్న గారు బిడ్డలంటే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చూసి అసూయపడుతున్నారు. అంటే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మన పిల్లలు మనవల్లో పుట్టినా సరే వీళ్ళు ఐకమత్యంగా ఉన్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అనేది అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంటారు. దానికి కారణం మా నాన్నగారు, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇదేంటని, నాకు కూడా మా అన్నయ్యలు ఇచ్చినటువంటి నేర్పినటువంటి సంస్కారం అయితేనేమి, ఆ విధంగా నేను ఎదుగుదలకు కారణం కూడాను మా అన్నయ్యలే, మా తల్లిదండ్రులు ఇద్దరు, మా అన్నయ్యలు ఇద్దరు. ఈ రోజు ఇంత ఆనందంగా హ్యాపీగా నేను ఉద్యోగంలో చేస్తూ, నేను ఇంత మా బెడ్లో ఒక ప్రయోజకులు అవుతూ, ఈ విధంగా ఇంత ప్రయోజకులు అయిపోయారంటే కారణం వాళ్ళు నేర్పినటువంటి మా క్రమశిక్షణ, ఒక
ఒక నడవడిక, దీనివల్ల మేము ఒక మంచి అభివృద్ధి చెంది ఈరోజు కూడా అన్నదమ్ములంటే వాళ్ళని మాడి నాగేంద్ర గారి కుమారులాగే ఉండాలి అనే టైప్లో ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఈరోజు కూడా మేము ఏ కార్యక్రమం అయినా సరే ఒకే పాట, మా అమ్మ ఏం చెప్తే అదే మేము వింటాం, ఇంకా రెండే మాటలేదు, ఆ విధంగా ఉంటుంది. అలాగే మాకు రీసెంట్గా మ్యారేజ్ అయిందండి మా అమ్మాయికి. నిజంగా మా అమ్మాయికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి చాలా మంచి అల్లుడు ఇచ్చాడు. మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ సభాగతిగా మా అల్లుడిని మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయిని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు. ఇది మాత్రం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అలాగే నాకు ఈరోజు స్టీల్ ప్లాంట్లోని మా సోదరులు మాకు ఒక కొడుకు ఉందండి. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నాకు నిజంగా ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు మనస్తత్వం అందరూ ఒకరి నుంచి వీళ్ళు తక్కువ ఒకరు అంటే ఒకరికొకరు త్యాగాలు చేశారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఉందంటే పరిగెత్తి వచ్చేస్తూ ఉంటారు ప్రతి దానికి. ఇలాగ చెప్పడమే కాదు, అంతా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నామండి మేము. నిజంగా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక చిన్న కార్యక్రమాలు సరే, ఏ చిన్న టూర్లో సరే అందరూ కలిసి వెళ్తాము. నిజంగా వాళ్ళు ఒక ప్రతి ఇంట్లోకి ఒక లేడీస్ అందరూ వచ్చి ఒక కిట్టి పార్టీలా పెట్టుకొని చాలా ఇదిగా చేసుకుంటారు. అలాగే మేము మగవాళ్ళం కూడా ఈ రోజు కూడా ఒక చాలా అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఈ రోజు కూడా చాలా ఆనందకరమైన విషయం. అలాగే డ్యూటీలను కూడా 36 సంవత్సరాలు 3 నెలలు సర్వీస్ చేశానండి. కొన్ని కారణాల వల్ల, బ్రాండ్ పరిస్థితి వల్ల, లేకపోతే ఏదో కారణాల వల్ల నాకు విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ రోజు వరకు కూడాను నాకు డిపార్ట్మెంట్లో కూడాను అందరి సహకారం, అందరి దగ్గర మంచి పేరు ఉంది. అందరూ కూడా నాకు సహకరించారు. చాలా మంచి సర్వీస్ చేశాను. ఈ రోజు కూడా చాలా ఆనందకరమైన, అప్పుడే 36 సంవత్సరాల సర్వీస్ అయిపోయిందా అన్నట్టు అనిపించలేదు. నాకు చాలా ఆనందంగా రిటైర్ అయ్యానండి. సరే, ఈ రోజు అందరికీ కూడా మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కంపెనీ అంటే నాకు ఆ కంపెనీ ఇచ్చినటువంటిది నిజంగా ఆ కంపెనీ ఇచ్చినటువంటి అది మాకు దానివల్ల మేము ఇంత అభివృద్ధి చెంది నా బిడ్డలు ప్రయోజకులు అవ్వడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ వల్లే మేము ఈ రోజుకి సంఘంలో గౌరవం కానీ, మాకు ఒక మంచి పేరు కానీ, మా బిడ్డలకి మంచి ప్రయోజకులు చేయడం కానీ, మంచి అందరికీ ఇది ఈ విధంగా ఇలాంటివి జరగడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. దాంట్లో అది ఇచ్చినటువంటి నాకు గౌరవం. ఆ గౌరవాన్ని నేను సెల్యూట్ చేస్తున్నానండి. అలాగే ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యపోయాను. అందరూ కాల్చుకోండి. నిజంగా ఇక్కడ నుంచి మనం అంటే మన మాడి ఫ్యామిలీస్లోనే ఏ కార్యక్రమం సరే మాస్టర్ గారు వస్తున్నారు. ఇది ఇక్కడ చెప్పేస్తారు. ఎందుకంటే మనకి నిజంగా అందరూ కూడాను అంత బాగా చెప్పలేదు, చాలా బాగా చెప్పారు నిజంగా. Retirement to you. Happy 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 retirement to you. Retirement to you. Happy 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 retirement to you.
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. Attention everybody, సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, anybody can dance అండి. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్స అంటే ఏదో పొరపాట. ఏ ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది, చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. ఆట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే అనగా సాగులెందుకు. ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా. ఎవరికి వారే ఏదో మూలకే ఏకాంతంగా ఉంటారేంటరా, పలుకే కరువై మోగనోములా. అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే. Attention everybody, సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, anybody can dance అండి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.
చెప్పాను కదా, ఇద్దరు నారాయణరావు గారికి 2 కళ్ళు అని చెప్పాను కదా. ఒకరు సెలవు అయితే రెండోది కనకరాజు అని చెప్పాను కదా. ఆ కనకరాజు హీరోనండి, డైనమిక్ హీరో. ఆయన పెర్మిషన్ తీసుకోకుండా మరి చెప్పేశారు. అది ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నానంటే ఒకసారి ఎవరంటే కనకరాజు గారే. ఎందుకంటే భగవంతుడి నా గుండెల్లో ఉన్నాను ఆయన, మామూలు కాదు. ఆయన మొత్తం సెలవు చూసుకోకుండా ఆయన ఎవరో నేను ఎవరో తెలియదు. అలాంటి టైంలో నేను నాకు ఒక నిజంగా భగవంతుడి రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేసి పెట్టి నాకు పురాణుకొని అంటే ఇంకా చాలా విషయం చెప్పాలి. నారాయణ తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన సొంత ఇల్లు కూడా అంత ఇంట్రెస్ట్ కట్టలేదు. నా ఇల్లు అంటే ఈ వీధిలోని ఏరియాలో ఎక్కడా కూడా ఉండకూడదు, అంత బాగా కట్టాలి అనే కాన్సెప్ట్ తోటి అసలు నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నో సెలవులు పెట్టారు. అవన్నీ నాకు తెలుసు, ఆయన తెలియపోయినాను. ఎందుకంటే నేను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటాను. నేను ఆయన్ని నా హృదయంలో స్థానం ఉంటుంది నాకు, ఎంత దూరంలో ఉన్నా సరే. ఎందుకంటే మేము ఆశించకుండా ఏ చిన్న కూడా సెలవు లేకుండా నేను ఎవరో తెలియదు. అలాంటి టైంలో ఆయన వచ్చి నాకు ఇల్లు కట్టి గుడ్లు సెలవులు పెట్టి మొత్తం అదే కాదు, ఆయన భార్య అయితే ఇంకా ఎక్కువ ఎంత సర్వీస్ చేసిందో నిజంగా మంగ. ఈ రోజు కూడా మామూలు కాదు. ఎవరికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి వండి పెడుతుంది ఆవిడ. నిజంగా ఇంట్లోనే ఎప్పుడు ఆ ఇంట్లోనే ఎవరో కొంత తినాలి. కనకరాజు గారు ఆ ఇంటికి వస్తే వాళ్ళు చేయి కడగనుకుంటే ఎవరు అలాంటి వ్యక్తి నిజంగాను నాకు దొరకడం భగవంతుడికి చెప్పినటువంటి మాట తక్కువ చేతలు ఎక్కువ అన్నారు కదా. ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు వాళ్ళ మిత్రులందరూ. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా. ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. కన్నులకే
పూచే సెలయేళ్ళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురా దంపతులిద్దరికి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ రిటైర్మెంట్ హెల్తీ లైఫ్, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అగానికి పేరు కాదనే వారే లేరెవరు తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నిమంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆస్వరాల ఆనందమాయ హొయ్యా కూడా వినండి. వాళ్ళ బంధువులందరూ కూడా నారాయణరావు గారు ఒకసారి కూతురికి చిరుకానుక అంటే చిరుకాను కాదు పెద్ద కానుకే ఒక 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చారు. వాళ్ళు ఆయురారోగ్యాలతోనూ గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తెచ్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో నాకు చాలా ఆనందంగా ఉంది. చేసే జనాలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యాలు ఉండాలని నా బ్రదరు కాను మా బ్రదర్ కూడా వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా
అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు చేసామంట ఎన్నో సందళ్ళు చూసామంట ఎన్నో సరదాలు ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా Send off చెప్పేద్దాం, send off చెప్పేద్దాం, ఈనాడే మన ఈ life కే welcome పలికేద్దాం, welcome పలికేద్దాం, ఈ రోజే మన new life కే అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు